హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర మాసాల్లోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి తిథి చాలా విశిష్టమైనది. భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉండగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఆ సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్ష దైవుడు. మాఘమాసము శుక్లపక్షము సప్తమి తిథి నాడు పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అంటారు. దీనిని సూర్య జయంతి అని కూడా అంటాం. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనమును ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడు అని భక్తుల విశ్వాసం. ఈరోజు నేను వైద్య వీరరాఘస్వామి దీపం అయితే నేను మా వారు పెట్టుకున్నామండి. మనవాళ్లతో కూడి పుష్యబహుళ అమావాస్యకి పెట్టుకుంటాం. ఆ రోజు మా కొడుకు కోడలు పెట్టుకున్నారు. నాకు అవ్వలేదు, అందువల్ల నేను ఈరోజు పెట్టుకున్నాను. నా కొలత ఏంటంటే 5 గ్లాసుల బియ్యపిండి, 5 గ్లాసుల పంచదార, కొబ్బరి తురుము, యాలకుపళ్ళు, పచ్చకర్పూరం. అయితే ఏంటంటే 5 గ్లాసులు బియ్యం ఆడించాము అంటే మనకు 6-6.5 గ్లాసులు బియ్యం పిండి వస్తుందండి. అలాగే మా మనవాళ్ళిద్దరికీ, పెద్ద మనవడు మా కూతురు కొడుకు పెద్దవాళ్ళిద్దరికీ 1/2 గ్లాసు చొప్పున బియ్యం పిండి ఆడించి వాళ్ళిద్దరి చేత నేను ఎప్పుడు పెట్టిస్తున్నాను. అంటే కూతురు కొడుకుతో ఎప్పుడు పెట్టిస్తున్నాను. ఇప్పుడు పరీక్షల సందర్భంగా మా బాబు మనవడు చేత పెట్టిస్తున్నాను అనమాట. కొబ్బరి తురుము వేసి చక్కగా ఈ వరిపిండి, పంచదార అన్నీ కలిపి జ్యోతిలాగా తయారు చేసుకోవాలి. పంచదార కూడా మిక్సీ కొట్టుకుంటానండి. అంతా కూడా మొత్తం కలుపుకొని నెయ్యి, పంచదార అన్నీ ఒక ప్లేట్లో ఒక మొత్తం జ్యోతిలాగా కలుపుకోవాలి. చూసారా, అలా జ్యోతిలా కలుపుకోవాలి. తర్వాత కొత్త గుడ్డ తీసుకోవాలి. పసుపు పచ్చని కొత్త గుడ్డ తీసుకొని దాంట్లో బియ్యం పోసి జ్యోతిలాగా ముడివేసుకోవాలన్నమాట. ఇలా జ్యోతిలా ముడివేసుకొని మనం పిండి దీపం ఏర్పాటు చేసుకున్నాం కదా, అందులో ఈ జ్యోతిని పెట్టుకొని ఆవు నెయ్యి పోసి చక్కగా దీపం అయితే కొండెక్కేదాకా వెలిగించుకోవాలి. మా కూతురు అత్తవారింట్లో ఈ దీపం లేదు కాబట్టి మనవడు ఆరోగ్యం రీత్యా నేనైతే పెడుతున్నాను. అలాగే నైవేద్యం అయితే దద్దోజనం అండి. మా కోడలు ఈరోజు 16 ఫలాల నోము నోచుకుంది కాబట్టి నోముకి పొంగలి, చక్కెర పొంగలి నైవేద్యం కింద తయారు చేశాను. ఈరోజు మా వారు నేను కలిపి తెల్లవారిగట్ట చక్కగా దీపం అయితే వెలిగించుకున్నామండి. వైద్య వీరరాఘస్వామి దీపం. ఆరోగ్యంగా ఉండాలి అనేసి, మనకు కావాల్సింది ఆయురారోగ్యాలే కదండి, ఇంకేం అక్కర్లేదు. అలాగే మా అబ్బాయి వాళ్ళ బాబు, పెద్ద బాబు 10th క్లాస్ చదువుతున్నాడు కాబట్టి వాడు కూడా దండం పెట్టుకొని ఈరోజైతే జ్యోతి వెలిగించాడు. ఇలాగ వీరరాఘస్వామి దీపం పెట్టుకోవడం వలన మనకు ఆయురారోగ్యాలు బాగుంటాయి. అలాగే పిల్లలకి చదువుల్లో కానీ వాటిలో ముందంజగా ఉంటారనేసి మేము ఈ విధంగా పిల్లల చేత దండం పెట్టించుకొని ఈ దీపం అయితే పెడతామండి. నాకు తెలియక మా అమ్మగారు వాళ్ళు 5 పావులు కాబట్టి అలా వేశాను. కానీ ఈ ప్రసాదం చెల్లాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి మా అమ్మాయికి కొరియర్ ద్వారా పంపించేస్తుంటాను. ఎందుకంటే మా మనవడి ప్రసాదం నా ప్రసాదంలో సగం, మిగిలిన ప్రసాదం అంతా కూడా ముత్తైదువులకు చక్కగా పసుపు కుంకుమ తాంబూలంలో పెట్టి మనం అందరికీ పంచుకోవచ్చు అన్నమాట. ఈ తిరువళ్ళూరులో శ్రీ రాఘవేంద్ర స్వామి వీరరాఘవుడు దీపం అయితే అనాదిగా మా పెద్దవాళ్ళు చెప్తున్నారు. అలాగే మా అమ్మ పెట్టేది, నేను కూడా అలాగే మొదలు పెట్టానండి. తర్వాత నా కూతురు పదులు మనవడు పెడతాడు, మా కోడలు కొడుకు, తర్వాత 2 మనవలు కలిపి పెట్టుకుంటాం అన్నమాట. ఇది వీరరాఘస్వామి దీపం యొక్క. ఎందుకంటే నాకు పుష్యబహుళ అమావాస్యకి అవ్వలేదు కాబట్టి చొల్లంగా అమావాస్యకి ఈరోజైతే పెట్టుకున్నాను. ఇది తెల్లవారి గట్టే నాకు 5 గంటల అయ్యేసరికి అయిపోయిందండి. తర్వాత ఈరోజు మా కోడలు ఇలా కొండెక్కాక ప్రసాదం పంచుకోవాలన్నమాట. ఈరోజు మా కోడల చేత 16 ఫలాల నోము అయితే నోపించాను. మొదటి 2 ఈరోజు ఒకటి ఏంటంటే అరటిపళ్ళు, ఫస్ట్ మొదటి కాబట్టి అరటిపళ్ళు 16 పళ్ళు, 2 నైవేద్యం. ఆ 2 నైవేద్యం మాకు ఉండాలి. 16 పళ్ళు ముత్తైదు ఇచ్చుకోవాలి. వాళ్ళ అమ్మగారికి ఇచ్చుకుంది. వాళ్ళ వదినకేమో 16 ద్రాక్ష పళ్ళు 2 నైవేద్యం మాకు. ఇంకొక 1/2 కేజీ కానీ కేజీ కానీ అమ్మాయికి ఆ 16 ఫలాల్లో పెట్టి చీర, జాకెట్, బట్ట, పసుపు కుంకుమ తాంబూలంతో ఇచ్చుకోవాలి. ఈ 16 ఫలాలు దేనికి అన్నది నేను మీకు చెప్తాను. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు వాళ్ళ కోడల చేత నోము నోపించుకున్నారు. వాళ్ళైతే మాకు కోడలికి 16 నిమ్మపళ్ళు, నాకైతే దోసపళ్ళు దానం అయితే ఇప్పించారు 16 ఫలాలు. తర్వాత ఇది అయిన తర్వాత వాళ్ళు వచ్చారు మా ఇంటికి. వాళ్ళు వచ్చిన తర్వాత మేము కూడా అలాగే మా కోడలు వాళ్ళ అమ్మకి, వాళ్ళ వదిన గారికి చక్కగా ఇచ్చుకుంది. ఈ కథ ఏంటంటే రాజుగారు భార్య, మంత్రి గారి భార్య 16 ఫలాల నోము నోచుకున్నారు. అయితే మంత్రి గారి భార్యకు ముత్యాల లాంటి పిల్లలు కలిగారు, రాజుగారి భార్యకి కుంటి గుడ్డి పిల్లలు కలిగారు. ఇదేంటి, దీని కారణం ఏంటంటే ఇప్పుడు మంత్రి గారి భార్య చెప్పింది, మహారాణి మీరు అన్ని రకాల పండ్లు ఒకేసారి తెప్పించి కోట్లో వేసి పంచిపెట్టారు. వాటిలో కొన్ని వంకర పండ్లు ఉండేట్టు
ఆ కుళ్ళు కుస్తూ ఉండటం వల్ల మీకు అటువంటి బిడ్డలు కలిగారని చెప్పారు. ఇది రాజుగారి భార్య చక్కగా మళ్ళీ నోము నోచుకుంది. పిదపామెకు కూడా మంచి సంతానం కలిగింది అండి. 16 ఫలాల నోము. ఇప్పుడు మా కోడలకైతే 2 అయ్యాయండి. 16 ఫలాల్లో 2 ఫలాలు అయ్యాయి, ఇంకా 14 ఫలాలు ఉన్నాయి. ఈరోజే నేను సూర్యనారాయణమూర్తికి పాలు అయితే పొంగించుకున్నాను. రథసప్తమి కదా, కుంపటి లేని కారణంగా. ఎందుకంటే మా ఇంట్లో వదిలేసాను నేను బొంగుళూరులో. ఇక్కడికి తెచ్చుకోవడం మర్చిపోయాను, ఇంకా లాభం లేదనేసి బేసన్లో చక్కగా పిడకలు బొగ్గు దాలి వేసి అందులో పాలు పెట్టి నేను పాలు అయితే పొంగించుకున్నాను సూర్యనారాయణమూర్తికి. సగం పాలల్లో బెల్లము, సగం పాలల్లో పంచదార వేసి సూర్యనారాయణమూర్తికి మహానైవేద్యం అయితే పెట్టుకున్నాం. పిడకలు చక్కగా దాలిలా వేసి బొగ్గులు వేసి చక్కగా కర్పూరంతో వెలిగించితే చక్కగా వెలిగిందండి. నిమిషంలో పాలు అయితే పొంగాయి. ఇలా పొంగిన దాంట్లో మా ఇంటిల్లిపాది చక్కగా కొత్త బియ్యంలో నెయ్యి వేసి కలుపుకొని అందరూ 3 పిడికళ్ళ చొప్పున అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంటే పాలు పొంగిన తర్వాత ఇలా పాలు చక్కగా పొంగాయి. పాలు పొంగినప్పుడు అయ్యో పాలు పొంగాయి అనకూడదు. పాలు పొంగినట్టు ఇంట్లో కూడా చక్కగా అన్ని ధనము సమృద్ధిగా పొంగాలి అనేసి ధనం పెట్టుకోవాలి. ఇలా మేము అందరం బియ్యం వేసిన తర్వాత చక్కగా పరవాణం అయితే చేశానండి. అది వీడియో చివరిలో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను సూర్యనారాయణమూర్తి ఇంకా మనకి ఎదురుగా వచ్చాడు బాల్కనీలో కాబట్టి తులసి మొక్క దగ్గర చక్కగా చిక్కుడుకాయ కాయలతో రథాలు చేసుకొని అందులో నైవేద్యం పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. రథసప్తమి రోజు కాని వాళ్ళు, ఇలా పాలు పొంగించుకోలేని వాళ్ళు 4 మాఘపాదివారాలు కానీ మాఘపున్నానికి కానీ చక్కగా చేసుకోవచ్చండి. రథసప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుని యొక్క 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిశంటు, జగతి, అనుష్టుపు, పంక్తి, బృహతి, ఉష్టిక్కు అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదండి. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణము ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఆ మాసంలో అర్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసము కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసము అన్నారు. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి దేవఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధమైన విటమిన్ డి లభిస్తుందండి. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరింపచేయాలి. అందుకే వైదిక వాజ్ఞము, సంధ్యావందనము, సూర్య నమస్కారాలు, ఆర్ఘ్యప్రదానము మొదలైన ప్రక్రియలని ప్రవేశపెట్టింది. సూర్యుడు తల్లి అదితి, తండ్రి కశ్యప మహర్షి కాబట్టి ఆయనకు ఆదిత్యుడు, కశ్యపాదిత్యుడు అనే పేర్లు ఉన్నాయి. సూర్యుడు రథంలోని 7 అశ్వాలు, వారంలోని 7 రోజులకు, ఇంద్రధనుస్సులోని 7 రంగులకు ప్రతీక. సప్తమి నాడు సూర్యభగవాన్ని ఆరాధించినట్లయితే దేహంలో ధాతువులు లోపించడం వల్ల వచ్చే రోగాలు, కళ్ళు, గొంతు, ముక్కు, చెవి సమస్యలు, జ్వరాలు, తలమెదడు, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత అనారోగ్యాలు, అజీర్ణము, మొలలు తదితర ఇబ్బందులు, రక్తంలో ఏర్పడే దోషాలు, వెన్ను, ఎముకలు, మర్మవయాలకు సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయని సూర్యపురాణం పేర్కొంది. పౌరాణిక కథలను అనుసరించి శ్రీకృష్ణుడి పుత్రుడైన సాంబునికి శాపవశాత్తు కుష్ఠువ్యాధి సోకింది. అతడు రథసప్తమి నాడు సూర్యుని ఆరాధించి రోగ విముక్తుడు అయ్యాడు అని కథనం. ఈ అనుమతి లేకుండా పరమశివుణ్ణి దర్శించాలని ప్రయత్నించిన ఇంద్రుడికి దేహమంతా గాయాలయ్యాయి. రథసప్తమి నాడు సూర్యుని ఆరాధిస్తే ఫలితం ఉంటుందని నంది తెలియజేయగా అలాగే చేసి ఉపశమనం పొందాడు. అరసవిల్లిలో సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. సూర్యుడు తన భక్తుడైన సత్రాజిత్తుకు సమంతకమణిని ప్రసాదించింది. ధర్మరాజు సూర్యుని ఆరాధించి అక్షయ పాత్ర పొందింది. యజ్ఞవల్క మహర్షి సూర్యుని నుంచి వేదజ్ఞానాన్ని పొందిందని రథసప్తి పుణ్యదినాన్నే. సూర్యుడు మాత్రం ప్రతినిత్యము కనిపిస్తాడు. తన కరుణా కటాక్షాలను ప్రసరింపచేస్తాడు. ప్రత్యక్ష నారాయణుడికి నమస్కరించుకుంటే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేస్తే ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు. రోజు ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది. రోజు అవకాశం ఉంటే నదిలో స్నానం చాలా మంచిదండి. తల, భుజాలు, మోచేతుల మీద జిల్లేడు పత్రాలు, రేగిపళ్ళు పెట్టి స్నానం చేస్తారు. సూర్యుడికి జిల్లేడు పండు అంటే చాలా ఇష్టం అండి. జిల్లేడును అర్క అంటారు. సూర్యుడి పేర్లలో ఇదొకటి. ఒకవేళ జిల్లేడు ఆకులు లేకపోతే రేగి ఆకులను పెట్టుకుంటారు. సప్తమి రోజు 4 చిక్కుడుకాయలు పుల్లలతో గుచ్చి రథాన్ని తయారు చేసి చక్కగా వాకిట్లో రథం ముగ్గు వేసి పాయసం చేసి నైవేద్యం పెట్టుకోవాలి. చిక్కుడు ఆకుల్లో నైవేద్యం సమర్పించాలి సూర్యుడికి. నైవేద్యాన్ని మనం స్వీకరిస్తే అనారోగ్యాలు ఉండవు. ఇదండి శ్రీనివాసంలో నేను ఈరోజైతే మా కొడుకు, కోడలు, మనవలతో చక్కగా
ఈ రథసప్తమి వేడుకలను అయితే చేసుకున్నాం. ఇదే రోజు 16 ఫలాల నోము నోపుచుకున్నాను. అలాగే వైద్య వీరరాఘవ స్వామి దీపాన్ని అయితే పెట్టుకున్నాను. ఆరోగ్యంతో బాధపడేవారు ఈ రథసప్తమి రోజు సూర్య స్తోత్రము, ఆదిత్య హృదయము, సూర్యాష్టకము పఠించి సూర్య నమస్కారాలు చేయడం వలన చక్కటి ఆరోగ్యం అయితే కలుగుతుంది. అదేవిధంగా ఇదే రోజు చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని సూర్యునికి సమర్పిస్తే ఆరోగ్యాలు బాగుంటాయని భక్తులు విశ్వసిస్తారు. రథసప్తమి రోజు నేను చేసుకున్న పనులన్నీ కూడా మీ ముందు ఉంచాను. నచ్చిందా? ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైకు నాకు చాలా అవసరం అండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.